గత 6 సంవత్సరాల నుంచి పోలవరం మీద కొట్లాడుతున్నారు కేసీఆర్ గారితో అనుబంధంగా ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు, సంస్థలు. టీడీపీ టీఆర్ఎస్పై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ జాగృతి నేత కవిత మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి ఒక విషయాన్ని. మేడం, టీడీపీ ఎదురుదాడి ఉద్యమం ముగిసిన తర్వాత ఇంత దారుణంగా చేయడానికి కారణం ఏమంటారు? ఉద్యమం ముగలేదండి. ఫస్ట్ టైం ఉద్యమంలో ఒక చిన్న విరామం మాత్రమే వచ్చింది. ఉద్యమం ముగిసిపోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యమం ముగిసేటటువంటి ప్రశ్నే లేదు. అయితే ఇక్కడ ఒకటే ఒక అంశం మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ తన యొక్క క్లారిటీ ఉద్యమానికి సంబంధించి చెప్పలేదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చెప్పలేదు. ఇచ్చినటువంటి మాటకు వెనక్కి వెళ్ళి వారు మాటకు కట్టుబడకుండా తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. సో అటువంటి క్రమంలో అడుగడుగున వాళ్ళకి తెలంగాణ ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతూ ఉంటే ఏం చేయాలో పాల్పోయినటువంటి స్థితిలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి సకల జనుల సమ్మెకి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు విరామం తీసుకున్నాయో తాత్కాలికంగా, దాన్ని అదనుగా తీసుకొని ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరి మీద, అంటే తెలంగాణ జేఏసీలో యాక్టివ్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ మీద అయితే ఏంటి, యాక్టివ్గా ఉన్నటువంటి కోదండరామ్ గారి మీద అయితే ఏంటి, మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి స్వామిగౌడ్ టీఎన్జిఓ వారి అసోసియేషన్ మీద అయితే ఏంటి, రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఇండిపెండెంట్గా ఓన్లీ టీఆర్ఎస్ మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలుగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి మొదలు కేసీఆర్ గారు పోలవరం అని చెప్పి ఒకటి మొదలు పెట్టారు. తర్వాత కోదండరామ్ గారు కూడా పోలవరం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు టీఎన్జిఓ నాయకుడు స్వామిగౌడ్ గారు అవినీతి పాల్పడ్డారని చెప్తా ఉన్నారు. రేపు ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పే కన్నా అసలు తెలంగాణ విషయంలో మీ ఉద్దేశం ఏంటి? సరే కేసీఆర్ గారు అవినీతి పరుడు అనుకుందాం, ఇంకోటి అనుకుందాం, అవన్నీ పక్కన పెట్టండి. పోలవరం తెలంగాణ ప్రజలు ముంచేటటువంటి ప్రాజెక్ట్ని మీరు కట్టమని చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే మీరు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నట్టు మేము ఎట్లా భావించాలి? ఎట్లా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? సరే పోలవరం కూడా ఒక్క క్షణానికి పక్కన పెడదాం. తెలంగాణకు సంబంధించి ఇప్పటికన్నా మీ స్టాండ్ చెప్పండి. ఇప్పటికన్నా మీరు బయటకు వచ్చి తెలంగాణ ఇవ్వాలా వద్దా అన్నది చెప్పండి. అది చెప్పకుండా ఎప్పుడైనా కేంద్రం నుంచి చిన్నగా సానుకూలంగా ఎటువంటి ఏదన్నా ఒక ఇండికేషన్ కనిపించగానే దాన్ని తొక్కడానికి, దాన్ని అణచడానికి చేసేటటువంటి వెకిలి ప్రయత్నాలు ఇప్పటికన్నా తెలుగుదేశం పార్టీ మానుకోవాలి. తెలంగాణ వాళ్ళు అన్ని నోటీస్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ పార్టీలు రాజకీయాల కోసం ఆరోపణలు ఏవైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో, మొత్తంగా తెలంగాణ జేఏసీని కించపరిచే విధంగా చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం ఉద్యమాన్ని పక్కదో పట్టించడానికి తప్పితే ఇంకొకటి కాదు. ఇంకా ఉద్యమం ఉధృతమైనటువంటి రూపంలో ముందుకు వస్తుంది. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతాం. పోలవరం టెండర్ల నేపథ్యంలో వసూలు పార్టీ అని టీఆర్ఎస్ మీద విమర్శలు టీడీపీ చేస్తుంది. దాని గురించి మీరు ఒక్కటండి, ఇప్పుడు చంద్రబాబు గారికి స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హెరిటేజ్ పాలు అమ్మిన పైసలతోనే ఆయన టీడీపీ పార్టీ నడుపుతున్నారా? లేదు కదా. ఏ ఒక్క పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి ఒబామా కావచ్చు, ఎవరైనా సరే పబ్లిక్ నుంచి ఫండ్ రేజ్ చేస్తారు. లేకపోతే వారికి సానుకూలంగా ఉండేటటువంటి వారి ఐడియాలజీతోని ఏకీభవించేటటువంటి వ్యక్తులతోని కానీ, సంస్థల దగ్గర నుంచి కానీ వాళ్ళు పొలిటికల్ ఫండ్ రేజ్ చేసుకుంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. టీడీపీ పార్టీ ఎందుకు ఫండ్స్ రేజ్ చేసుకోకుండా పనిచేస్తుందా? ఆ ఒక్క విషయం వారిని క్లారిటీ ఇవ్వమనండి. కేవలం కేసీఆర్ గారిని వసూలు రాజా అనడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని, వాదాన్ని కించపరచడానికి ఆ నాయకుడిని ఒక మాట అంటే సరిపోతుందని అంటూ ఉన్నారు. కానీ దిస్ ఈజ్ నాట్ రైట్. చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకే మేము వదిలేస్తూ ఉన్నాం. మరి వారు పార్టీ ఎట్లా నడుపుతున్నారో కూడా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్తాం. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమాన్ని ఏ రూపంలో తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు నవంబర్ 1, 2, 3 నుండి తెలంగాణ జేఏసీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాప్రతినిధుల యొక్క నిరాహార దీక్షలు ఉంటాయండి. ఆ తర్వాత తెలంగాణ మార్చ్ ఉంటుంది. జేఏసీ ఏ రకమైనటువంటి పిలుపులు ఇచ్చినా సరే అన్ని పిలుపుల్లో కూడా మేము వ్యక్తులుగా, సంస్థలుగా మా యొక్క ఐడెంటిటీ కన్నా కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణలు మా వంతు సహాయం చేస్తూనే ముందుకు. కేంద్ర మంత్రి కుమారి సెల్జాని ప్రధానంగా కలవడానికి కారణం ఏమన్నా? 2 అంశాలండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ దగ్గర 137 మాన్యుమెంట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారండి. అందులో వారు ఇచ్చేటటువంటి ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఆ 137లో కేవలం 8 మాత్రమే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. సో ఆ లిస్టును కొద్దిగా పెంచమని తెలంగాణలో ఉన్నటువంటి వేరియస్ మాన్యుమెంట్స్ లిస్ట్ ఒకటి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చార్మినార్ ఏదైతే ఉందో ఇప్పుడు వార్ ఫుటింగ్ మీద ఇమీడియట్గా చార్మినార్ని రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాన్యుమెంట్కి సంబంధించి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం తక్షణమే ఉంది. హైదరాబాద్కు ఒక ఫేస్గా చార్మినార్ ఉంటుంది కాబట్టి చార్మినార్ని కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారి సెల్జాని చార్మినార్ పరిరక్షణ కోసమే కలుస్తున్నాను. అలాగే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలు కేవలం ఉద్యమాన్ని నీరుగార్చడానికే అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ.